నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చనా చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే కోన్ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దీనికి ప్రిపరేషన్గా బఠానీలని రాత్రంతా నానబెట్టుకోవాలి. పక్క రోజు నీళ్ళని వంపేసి ఫ్రెష్గా నీళ్ళని వేసుకొని 5-6 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత బాగా చల్లార్చుకొని దీన్ని ఒక 2-3 గరిటెలు మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనివల్ల చాట్ మనకి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఒక బాణల్ని స్టవ్ మీద పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలని అలాగే 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని కూడా మూత పెట్టుకొని మగ్గనిద్దాం. టమాటాలు కూడా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత గరిటెతో కానీ లేదా మ్యాషర్తో కానీ మెత్తగా మెదుపుకోవాలి. దీనివల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి వస్తుంది. మనం చాట్ తినేటప్పుడు ఈ టమాటా ఆనియన్స్ ముక్కలుగా తగలకుండా ఉంటాయన్నమాట. సో ఒకవేళ ఈ మ్యాషర్ లేకపోతే మీరు గరిటెతోనే మెదుపుకోండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ కూడా బాగా తేలాలి ఈ టమాటాల నుంచి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకుందాము. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ పొడులన్నీ వేసేటప్పుడు, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకుందాం. ఇది బాగా చిక్కగా ఉంది కదా, కొద్దిగా నీళ్ళను కూడా వేసుకుంటే మనకు అడుగు పట్టేయకుండా ఉంటుంది. దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి వేయడం వల్ల క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన బఠానీలని నీళ్ళతో సహా వేసేసుకోవాలి. అవసరమైతే మీకు మరీ గట్టిగా ఉంది అని అనిపిస్తే కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని, మనకు చాట్ మసాలాలో సాల్ట్ ఉంటుంది కొద్దిగా, కాబట్టి 1/2 స్పూన్ సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారు కదా, 2 నిమిషాల తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. అచ్చం రోడ్డు పైన బండి మీద చేసే చాట్ లాగా తయారవుతుంది. ఇది చల్లారితే కొంచెం చిక్కబడుతుంది కూడా. ఇందులోనే 1.5 స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఇది షాప్ నుంచి తీసుకొచ్చింది, ఏ బ్రాండ్ అయినా యూస్ చేసుకోండి. ఉండలు లేకుండా దీన్ని బాగా కలుపుకుంటే మనకి చనా చాట్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో పైనుంచి ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకుందాం. అలాగే మీకు ఇష్టమైతే 1 స్పూన్ గ్రీన్ చట్నీని కూడా వేసుకోవాలి. అలాగే స్వీట్ చట్నీ కూడా. ఫైనల్గా మనము సేవ్తో ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే మనకి చనా చాట్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఇలాగే తీసుకోవచ్చు. రగడా చాట్ లాగా, సమోసా చాట్, ఇలా చాలా రకాలు చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంతోనే మనం కోన్ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కోన్ ప్రిపరేషన్ చూద్దాం. దానికోసం 1.5 కప్పు మైదా తీసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ వాము వేసుకొని నెయ్యి 2 స్పూన్లు బాగా వేడి చేసుకొని వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు నూనెను కూడా వాడుకోవచ్చు. ఈ పిండి నెయ్యి ఒకదానితోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండిలా కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనెని పైన ఇలా అద్ది పెట్టుకుంటే ఎండిపోకుండా ఉంటుంది. 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 15 నిమిషాల తర్వాత మరొకసారి మర్దనా చేసుకొని చిన్న చిన్న చపాతీ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. 1.5 కప్పుకి మీకు దాదాపు 10-12 పిండి ముద్దలు రెడీ అవుతాయి. ఇప్పుడు దీన్ని చపాతీలాగా వత్తుకోవాలి. మరీ లావుగా మరీ పలచగా కాకుండా ఈ మందాన ఒత్తుకోవాలి. దీన్ని హాఫ్ కట్ చేసుకుందాం. ఈ కోన్స్ మీకు బయట ఎక్కడైనా ఇండియాలో షాప్స్లో కూడా దొరుకుతాయి, అలాగే అమెజాన్లో కూడా ఉన్నాయి. వీటిని స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుందాం. మరి పర్టికులర్గా ఇదే షేప్లో ఉండాలి అన్న అవసరం ఏం లేదు. రఫ్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కోన్కి ఈ విధంగా చుట్టుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఇది కొద్దిగా టైం టేకింగే, కానీ టైం ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఎడ్జెస్ని ఈ విధంగా తడి చేసుకొని అతికించుకోవాలి.
ఈ విధంగా కోన్ అంతా కూడా చుట్టుకోవాలి. ఇంకొకటి కూడా చూద్దాం. చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చుట్టుకుంటూ రావాలి. ఎడ్జెస్ని నీళ్ళతో తడుపుకొని అతికించుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్ని కోన్లు అవసరమో అన్ని కోన్లు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని స్లోగా ఇందులో డ్రాప్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్పూన్ వెనక భాగాన్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటే మనకు తిప్పుకోవడం కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని రివర్స్లో తీసుకోవాలి. స్టీల్ కోన్లోకి నూనె వెళ్ళిపోయి ఉంటుంది కదా, సో రివర్స్లో తీసుకుంటే ఆ నూనె అంతా వచ్చేస్తుంది. ఇవి బాగా చల్లారిన తర్వాత ఈ స్టీల్ కోన్స్ని ఈ విధంగా బయటకి తీసేసేయాలి. ఈజీగానే వస్తాయి. చూడండి, ఆయిల్ వల్ల ఈజీగానే వచ్చేస్తాయి. ఇప్పుడు దీంతో మనం చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి ఫ్లాట్ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, లైట్గా అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో ఉడికించుకున్న బంగాళాదుంప ఇవి 2 తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. 8 కోన్లకి 2 బంగాళాదుంపలు అవసరం అవుతాయి. ఇప్పుడు ఈ స్టఫింగ్ సరిపడా 1 పించ్ గరం మసాలా, అలాగే 1/2 స్పూన్ కారం, కొద్దిగా చాట్ మసాలాను కూడా ఈ విధంగా వేసుకోవాలి. దీన్ని మ్యాషర్తో ఈ విధంగా ఒకదానితో ఒకటి బాగా కలిసేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాట్ని కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా అన్నీ ఒకదానితో బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ పెనం ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఇది ఆ మాయిశ్చర్ అంతా కూడా పోతుంది. కొంచెం జ్యూసీగా ఉంటే కోన్లు మెత్తబడిపోతాయి కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది పల్లీలు వేయించి దంచుకున్న పల్లీలు అనమాట, కొంచెం క్రష్ చేసినవి. ఇవి కొద్దిగా కోన్లో వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే కోన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది కదా. కొద్దిగా ఉల్లిపాయలు కూడా ఇలా వేసుకొని ఇప్పుడు ఈ స్టఫింగ్ని ఇందులో మనం పెట్టుకుందాం. అడుగు భాగం వరకు చేరేలాగా స్టఫ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కోన్ని స్టఫ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం పల్లీలు, అదే క్రష్ చేసుకున్న పల్లీలు, అలాగే కొద్దిగా ఆనియన్స్, కొత్తిమీరతో ఈ విధంగా అద్దుకుంటే మనకి కోన్ చాట్ అనేది రెడీ అయిపోతుంది. ఇది కొద్దిగా టైం టేకింగ్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ చనా చాట్ని కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.